గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్సీసీకి సంబంధించి అలాగే స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళ సెలక్షన్ ఎలాగుంటుంది, ఇది నన్ను చాలామంది అడుగుతున్న క్వశ్చను. ఎలాగ సెలెక్ట్ చేస్తారు వాళ్ళని అంటే 10th క్లాస్ మార్కుల్లో హయ్యెస్ట్ వచ్చిన వాళ్ళని చూస్తారా, లేకుంటే నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళు, లేదంటే స్టేట్ లెవెల్ లేదంటే డిస్టిక్ లెవెల్లో ఆడిన వాళ్ళని చూస్తారా, ఎవరిని చూస్తారు అని చాలామందికి డౌట్ ఉంది. సో ఈ వీడియోలో అది మనం క్లారిఫై చేసుకుందాము. ఒకసారి వాళ్ళ డౌట్లు చూడండి. సరే, ఫస్ట్ చూడండి. హాయ్ సార్, నాకు ఒంగోలులో సీటు వచ్చింది. 24th ఆర్కే వ్యాలీ కౌన్సిలింగ్ అన్నారు. నా ఆధార్ కార్డులో ఓల్డ్ హౌస్ నెంబర్ ఉంది, నా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్లో న్యూ హౌస్ నెంబర్ ఉంది. ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? ప్లీజ్ రిప్లై మెసేజ్. అదేం ప్రాబ్లం కాదమ్మా, నో ప్రాబ్లం. హౌస్ నెంబరు ప్రాబ్లమే కాదు. ఒకవేళ మీ పేర్లు ఏమన్నా తప్పు ఉంటే కనుక మీరు మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే వాడు ఒక రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ పట్టుకొని వెళ్తే సరిపోతుంది, చేంజ్ అయినట్టు. నెక్స్ట్ కింద చూద్దాం. ఎన్సీసీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు సార్? నేను ఆర్డీసీ క్యాంప్ చేశాను, ప్రైవేట్ స్కూల్, ఎస్సీ క్యాస్ట్, 554 మార్క్స్ సార్. సో ఎవరైతే ఈ మెసేజ్ పెట్టున్నారో వాళ్ళకి కన్ఫామ్గా సీట్ అయితే వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఆర్డీసీ చేసిన వాళ్ళకి. ఓకే, సరే, ఈ ఆర్డీసీ అంటే ఏంటి అనేది నెక్స్ట్ మన వీడియోలో చూద్దాండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సార్, ఎన్సీసీ వాళ్ళకి మార్క్స్ యాడ్ చేస్తారా? ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారో చెప్పండి సార్. మా పాప ఆర్డీసీ చేసింది. సో వీళ్ళకి కూడా గ్యారంటీ సీట్ వస్తుంది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. 10th మార్కులతో సంబంధం లేదు. నెక్స్ట్ చూడండి. సార్, ఇన్కమ్ సర్టిఫికేట్లో స్టూడెంట్ నేము ముందు ఉండొచ్చా? ప్రాబ్లం ఏం లేదమ్మా, ఉండొచ్చు. నెక్స్ట్ చూద్దండి. సార్, నాకు ఒంగోలులో జనరల్ కోటాలో సీటు వచ్చింది సార్. నేను ఎన్సీసీ ఉంది, నాకు మళ్ళీ ఏమైనా క్యాంపస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా సార్? ప్లీజ్ రిఫర్. సో నీకు ఎన్సీసీలో కనుక నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో మాకు తెలియదు. ఎన్సీసీలో మంచి సర్టిఫికేట్ కనుక ఉంటే మళ్ళీ పిలుస్తారు, నువ్వు అప్పుడు చేంజ్ అవ్వచ్చు. మాకు 543 మార్క్స్ వచ్చాయి, ఎన్సీసీ ఉంది, గవర్నమెంట్ స్కూల్, సీటు వస్తుందా సార్? నీకు ఎన్సీసీ ఏది ఉందో మరి మాకు తెలీదు. ఎన్సీసీ ర్యాంకింగ్ ఉంటుంది, ఆ ర్యాంకింగ్ ప్రకారం నీకు హైయెస్ట్ ఉంటే కనుక వస్తుంది. నెక్స్ట్. హాయ్ సార్, నాకు శ్రీకాకుళంలో వచ్చింది, ఆధార్ కార్డులో నేమ్ తప్పు ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా? ప్లీజ్ రిప్లై. ఆధార్ కార్డులో నేమ్ తప్పు ఉంటే నువ్వు మీ సేవకి వెళ్ళి అది కరెక్షన్ కోసం ట్రై చేస్తున్నట్టుగా చెయ్యి. మీ సేవకు కాకపోతే బ్యాంకుల్లో కూడా ఇప్పుడు ఏంటి అంటే సర్వీస్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఏంటి అంటే నీ దగ్గర ఉన్న ఒక ప్రూఫ్ని వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్లికేషన్ పెడతారు, నీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ పట్టుకొని నువ్వు కౌన్సిలింగ్కి వెళ్తే సరిపోతుంది. సార్, స్పోర్ట్స్ కేటగిరీ ఎప్పుడు ఇస్తారు? phase 2 చూద్దాం. ఇదన్నమాట విషయము. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటుంది లేదా షేర్ చేయాలనుకుంటుంది ఏంటి అంటే, సో ఇది ఇక్కడ చూడండి. ఎన్సీసీ అలాగే స్పోర్ట్స్కి సంబంధించి నేను ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పాను అంటే మార్క్స్ యాడ్ చేస్తారు. నేషనల్ లెవెల్ అయితే ఇన్ని మార్కులు, స్టేట్ లెవెల్ అయితే ఇన్ని మార్కులు, అలాగే డిస్టిక్ లెవెల్ అయితే కనుక ఇన్ని మార్కులు యాడ్ చేస్తారని నేను మీకు చెప్పాను అనమాట. ఓకే, అయితే ఏంటి అంటే అది ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కలాగా చూస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ జాబ్స్కి ఇలాంటి వాటికి యాడ్ చేసినప్పుడు ఏంటి అంటే వాళ్ళు మార్కులు కలిపి అలాగే వాళ్ళకి రిటన్ టెస్ట్లు ఇవన్నీ యావరేజ్ చేసి చూసిస్తుంటారనమాట. కానీ ఇక్కడ ఏంటి అంటే వీడు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చాడు. ఆ గైడ్ లైన్స్ని బట్టి వాడు ఎన్సీసీ వాళ్ళకి కానీ స్పోర్ట్స్ వాళ్ళకి కానీ ఇస్తాడనమాట. సరే చూద్దాండి ఒకసారి. ఫస్ట్ది ప్రియారిటీ 1. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇస్తారంటే ఎన్సీసీ క్యాడెట్స్ పార్టిసిపేటింగ్ ఎట్ నేషనల్ లెవెల్ ఆఫ్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఏ సర్టిఫికేట్ హోల్డర్. ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేసి ఉంటారో ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఉంటుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళిన వాళ్ళకి. తర్వాత ప్రియారిటీ 2 ఎన్సీసీ క్యాడెట్స్ పార్టిసిపేటింగ్ ఎట్ నేషనల్ లెవెల్. సెకండ్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది అంటే నేషనల్ లెవెల్లో వాళ్ళకు ఉంటుంది. నేషనల్ లెవెల్లో కూడా ఈ ఆర్డర్ ఫాలో అవుతాడు. ఫస్ట్ రిపబ్లిక్ డే క్యాంప్ ఎట్ న్యూఢిల్లీ, ఇందాక చదివాం కదా మెసేజ్. ఆర్డీసీ అంటే రిపబ్లిక్ డే క్యాంప్ ఎట్ న్యూఢిల్లీ, వీళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. దాని తర్వాత ప్రయారిటీ ఎవరికి ఉంటుందంటే ఆల్ ఇండియా
తాల్ సైనిక్ క్యాంప్, లేదంటే నేవీ సైనిక్ క్యాంప్, లేదంటే వాయు సైనిక్ క్యాంప్లో కనుక రిపబ్లిక్ డే బ్యానర్ కాంపిటీషన్లో కనుక పార్టిసిపేట్ చేసుంటే వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆర్డీసీ వాళ్ళకి, తర్వాత ఆల్ ఇండియా సైనిక్ కానీ వాయు కానీ లేదంటే నేవీ వాళ్ళకి నేవీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉంటుంది. ఆ తర్వాత సెకండ్లో మళ్ళీ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుందంటే నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ ఎట్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో క్యాంప్కి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు 10th మార్కులతోటి సంబంధం లేకుండా వితౌట్ 10th మార్క్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిన వాళ్ళకి. సెకండ్ ప్రిఫరెన్స్ నేషనల్ లెవెల్లో కూడా ఆర్డీసీ రిపబ్లిక్ డే ఢిల్లీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ప్రియారిటీ ఎవరికి ఉంటుంది అంటే చూడండి, స్టేట్ లెవెల్లో రిపబ్లిక్ డేకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, అలాగే ఇండిపెండెన్స్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, ఏ సర్టిఫికేట్ హోల్డర్స్కి థర్డ్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎన్సీసీకి కానీ లేదంటే స్పోర్ట్స్కి కానీ వాళ్ళకి కూడా అంతే. ఇప్పుడు స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, స్పోర్ట్స్ నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, అలాగే స్పోర్ట్స్ డిస్టిక్ లెవెల్లో ఆడిన వాళ్ళకి థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ మరి 10th మార్కులతో ఏం సంబంధం లేదంటే సంబంధం లేదనే చెప్పాలి. కానీ 10th మార్కులతో ఎప్పుడు సంబంధం ఉంటుంది అంటే ఒకే సీట్ ఉండి ఇద్దరు నేషనల్ లెవెల్లో ప్లేయర్స్ ఉన్నారు, అప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి అనే టై వచ్చినప్పుడు 10th మార్కులు చూస్తారన్నమాట. ఆ విషయం ఇక్కడ చూడండి. నోట్: ఓన్లీ ద క్యాండిడేట్స్ హూ అటెండ్ ఏ సర్టిఫికేట్ ప్రియర్ టు అపీరింగ్ ఫర్ ద క్వాలిఫై ఎగ్జామినేషన్ ఆర్ ఎలిజిబుల్ అండర్ ఎన్సీసీ కోటా. ఎవరికైతే ఏ సర్టిఫికేట్ అనేది ముందుగానే ఉంటుంది, ఎగ్జామ్స్ కన్నా ముందుగానే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, మీకు రిజల్ట్ ఎందుకు లేట్ అవుతుందంటే ఎన్సీసీ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ షాల్ రెస్పాన్సిబుల్ టు డ్రా మెరిట్ లిస్ట్ ఇన్ ది రెస్పెక్ట్ ఆఫ్ ఎన్సీసీ క్యాండిడేట్స్. మీకు ఈ మెరిట్ లిస్ట్ని ఎవరు తయారు చేస్తారు అంటే ఏపీ ఎన్సీసీ వాళ్ళు తయారు చేస్తారన్నమాట. అది IIIT వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు తయారు చేసి వీళ్ళకి ఇస్తారు. అప్పుడు అందువల్ల ఇదంతా ప్రాసెస్ ఏంటి అంటే టైం టేకింగ్ అన్నమాట, ఎన్సీసీ కోటా. నెక్స్ట్ ఎక్కడో ఇచ్చాడు టై గురించి, సరే చూద్దాం. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చూద్దాం. ద అప్లికేషన్స్ మస్ట్ హ్యావ్ గాట్ సర్టిఫికేట్. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ టై ద 10th క్లాస్ మెరిట్ విల్ బీ ఏ డిసైడింగ్ ఫ్యాక్టర్. చూడండి అక్కడ ఇన్ కేస్ ఆఫ్ టై 10th క్లాస్ మెరిట్ విల్ బీ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే. సో మీ 10th క్లాస్ మార్క్స్ మీకు ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే స్పోర్ట్స్లో కానీ లేదంటే ఎన్సీసీ కోటాలో కానీ టై వచ్చినప్పుడు. అంటే సపోజ్ నీ కాడ స్టేట్ లెవెల్లో ఉండి నీ ముందున్న వాడి దగ్గర నేషనల్ లెవెల్లో ఉందనుకోండి, వాడికి నీకు ఎన్ని మార్కులు వచ్చినా సంబంధం లేదు, సీట్ అనేది వాడికి వెళ్ళిపోతుంది అనమాట, ఎందుకంటే వాడికి నేషనల్ ఉంది కాబట్టి. అలా కాకుండా ఇద్దరు నేషనల్ లెవెల్లోనే ఆడారు కానీ ఇప్పుడు సీటు ఒకటే ఉందన్నమాట, అప్పుడు ఏం చేస్తారు, ఆ ఒక్క సీట్ ఎవరికి ఇవ్వాలో టై వచ్చింది కాబట్టి 10th మార్కులు చూస్తారు. 10th మార్కుల్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఇస్తారన్నమాట. సో ఇది విషయం. ఎన్సీసీ వాళ్ళకి కానీ స్పోర్ట్స్ వాళ్ళకి కానీ మార్కులు ఎలాగిస్తారు, అలాగే వాళ్ళకి మెరిట్ లిస్ట్ ఎవరు తయారు చేస్తారు అనేది ఇప్పుడే చూసుకున్నాం మనము. ఓకే. స్పోర్ట్స్ వాళ్ళకైతే కనుక శాప్ తయారు చేస్తుంది మెరిట్ లిస్టు. ఎన్సీసీ వాళ్ళకైతే కనుక చూడండి, ఆంధ్రప్రదేశ్ ద ఎన్సీసీ డైరెక్టరేట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మెరిట్ లిస్ట్ని తయారు చేస్తారనమాట. అందువల్ల మీకు రిజల్ట్ వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. ఇది విషయం. ఇంకా మీరు ఇప్పటి వరకు ఈ వీడియో ఎందుకు చూసారో నాకు తెలుసు. సెకండ్ ఫేజ్ ఎప్పుడు వస్తుంది, అంతేగా, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది అనే దానికోసమే చేశారు. సో అది ఇప్పుడు చూద్దాండి. సో దాని గురించి అయితే అప్డేట్ ఏం లేదు. నేను మీకు ఏంటి అంటే మీరు కూడా ఎలాగ చెక్ చేసుకుంటారు, ఎలాగ చెక్ చేసుకోవాలి అనేది నేను చెప్పడం కోసమే ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ప్రతి వీడియోలో సెకండ్ ఫేజ్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఈ వీడియోలో మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. rgukt.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటి అంటే చూస్తే ఇది ఇక్కడ చూడండి, మీరు ఒకసారి ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంది కదా, ఆ స్క్రోలింగ్ మీద క్లిక్ ఇచ్చేసేయండి.
అప్పుడు మీరు నెక్స్ట్ పేజీలోకి డైవర్ట్ అవుతారు. ఒకసారి చూద్దండి. నెక్స్ట్ పేజీలోకి డైరెక్ట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అండర్ జనరల్ స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ ఏమి ఇచ్చాడు, క్యాప్ 1 BSc మాత్రమే ఇచ్చాడు, మిగతా వాళ్ళు PH, NCC అండ్ స్పోర్ట్స్ కేటగిరీ. ఈ 3 కేటగిరీలు మాత్రం సెలక్షన్ లిస్ట్ విల్ బి డిక్లేర్డ్ సూన్. వీళ్ళ సెలక్షన్ లిస్ట్ అనేది తొందరలోనే అనౌన్స్ చేస్తామన్నారు. ఇంకా డేట్ ఏమి చెప్పలేదు. నేను ఇంతకుముందు వీడియోలోనే మీకు చెప్పాను. ఏంటి అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎప్పటి వరకు ఇచ్చాడు, వీళ్ళకి 27 వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చాడు అన్నమాట. 27 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇవ్వటం అనేది జరిగింది. ఇంకేదైనా ఉంటే మీకు ఆగస్టులోనే మీ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాది ఎడ్యుకేషన్ ఛానల్, ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే కనుక ఎంతోమంది లైక్ చేస్తారు, చాలామంది ఫాలోవర్స్ కూడా ఉంటారు. మాది ఎడ్యుకేషన్ ఛానల్ కాబట్టి మీరు ఎవరైతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో మన ఛానల్ నుంచి, మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.